మామిడికాయలు తిని తిని బోర్ కొట్టిందా? అయితే మామిడికాయతోని ఈ రెసిపీ గనక మీరు చేశారు అంటే నిజంగా వేరే లెవెల్ టేస్ట్ అండి. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందనమాట. అంత బావుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇదొచ్చేసి మనకి మామిడికాయలతో తయారు చేసుకుంటాము. ఇక్కడ నేను బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకుంటున్నాను. ఇవి మా చెట్టు పళ్ళు కాబట్టి పైకి గ్రీన్‌గా ఉన్న లోపల చాలా యెల్లో కలర్ అయితే ఉంటాయన్నమాట. అలాగే స్వీట్ కూడా చాలా బావుంటాయి. మా తోటలో మామిడి పళ్ళు ఉంటే కోసుకొచ్చాను ఈరోజు. చెట్టు మీద పండిన పండు చాలా తియ్యగా చాలా బావుంటుంది. దీని పేరు కూడా నేను చెప్పట్లేదని అనుకోకండి. నేను మొన్న ఒక రిలేటివ్స్ ఇంటికి వెళితే వాళ్ళు మామిడి పళ్ళు కట్ చేసి ఇచ్చారు నాకు. నేను తిన్నండి ఇవి రసాలు తప్ప ఏమి తిననని చెప్పాను. అప్పుడు వాళ్ళు నేనొక రెసిపీ చేస్తాను. అది చాలా బావుంటది. నీలాంటోళ్ళు ఎవ్వరైనా సరే కంపల్సరీ అది తినాల్సిందే అని చెప్పి చేశారు. నేను చూసినప్పుడు ఇదేముంటదిలే వాళ్ళు తిన్నంటే బాగోదు గదా! అని కొంచెం తిన్నాను. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్. నోట్లో పెట్టుకున్నానో లేదో స్పూన్‌తో కరిగి గొంతులోకైతే వెళ్ళిపోయింది. అంత బావుంది. ఈ రెసిపీని మీ అందరికీ చూపించాలని చెప్పి మీ ముందుకైతే తీసుకొచ్చాను. మామిడి పళ్ళు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు తిన్నంత ఇష్టంగా అయిపోయే ముందు తినము. ఎందుకంటే బోర్ కొడుతుంది కాబట్టి. ఇప్పుడు ముందుగా మనం ఆ మామిడికాయలు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి బంగినపల్లి కాయలైతే సూట్ అవుతాయన్నమాట. ఎందుకంటే అది థిక్‌నెస్‌గా ఉంటుంది కాబట్టి అది మనకి బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని కొంచెం పలుచగా మనకి మ్యాంగో ఫ్రూటీ ఉంటుంది కదా! దానికంటే కొంచెం లైట్‌గా చిక్కగా ఉండాలి సరిపోతుంది. ఇక్కడ నేను వాటర్ పోసి అదే విధంగా కలుపుకుంటున్నానన్నమాట. మీకు చిక్కదనం అనేది చూపిస్తాను. ఇది మనము మళ్ళీ దీన్ని ఒక ప్రాసెస్ అయితే చేసేది ఉంటుంది. నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసినప్పుడు చూసినప్పుడు నాకు చూడ్డానికి అంతేలే బాగానే ఉంటదిలే అని అనిపించింది గానీ, తిన్న తర్వాత అసలు నేను మామిడికాయలే తినను. అలాంటిది ఇది తిన్న తర్వాత నాకు కూడా మీ అందరికీ చూపించాలని అనిపించింది. దీనికి పేరేంటో కూడా నేను మర్చిపోయా. కానీ మీ అందరికీ చూపించడానికి ఆ తినడం వల్ల రెసిపీ అనేది నాకు నోటెడ్ అయిపోయిందనమాట. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు మనం మామిడికాయ తీసుకున్నాం కదండీ పేస్ట్‌ని. ఆ పేస్ట్‌నంతా ఇలా ఒక కడాయిలో వేసుకొని బాగా సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. లేదంటే కింద భాగం అంతా అడుగంటేస్తుందనమాట. నాకు తెలిసి దీన్ని మామిడికాయ కేక్ అని అనొచ్చేమో, లేకపోతే మామిడికాయి జెల్లీ కేక్ అని కూడా అనొచ్చేమో. జెల్లీ కేక్ అని అంటే బావుంటుందేమో అనుకుంటున్నా. ఆవిడ చెప్పిన పేరు కూడా మర్చిపోయాను ఆ టేస్ట్‌లో పడి. అయితే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కదా! మనం కలుపుకుంటూ ఉండాలండి. మెయిన్‌గా ఇది ప్రాసెస్ ఏంటంటే బాగా కలపాలి. అడుగంటకుండా కలుపుతా ఉండాలి. ఇందులోనే మన మామిడికాయలు తీసుకున్న కాయలు బాగా తీయగా ఉంటే గనక పంచదార చూసి వేసుకోండి. కొంచెం అటు ఇటుగా ఉంటే ఎక్కువ వేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అగర్ అగర్ పౌడర్ అండి. ఇది మనకి సూపర్ మార్కెట్‌లలో దొరుకుతుంది. కానీ దీని కాస్ట్ ఒక రకంగా చూస్తే అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు. ఇదొచ్చేసి 20 గ్రామ్స్ ఉందండి. 20 గ్రామ్స్ బాక్స్ అయితే తీసుకున్నాను నేను. 20 గ్రామ్ బాక్స్ వచ్చేసి 125 రూపీస్ పడుతుంది. దీనివల్లే ఈ కేక్ ఇంత పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. నేను ఇప్పటివరకు ఇట్లాంటి జెల్లీ కేక్‌లు ఎప్పుడు తినలేదు. ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు. అలాంటిది నాకు నచ్చిందంటే అందుకని చెప్పి మీ అందరికీ చేసి చూపిస్తున్నా. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అగర్ అగర్ పౌడర్‌ని 1.5 స్పూన్ తీసుకుంటున్నాను నేనిక్కడ. మీరు ఒకవేళ పెద్ద స్పూన్ తీసుకుంటే గనక పెద్ద స్పూన్‌తో ఒక స్పూన్ సరిపోతుందండి. నేను ఇక్కడ చిన్న సైజ్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. ఇందులోని కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను. మనం మామిడికాయలో కూడా డైరెక్ట్‌గా వేసి కలుపుకోవచ్చు. కానీ ఉండలు కట్టేస్తుందని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం వాటర్‌లో వేసి కలుపుకుంటున్నాను. ఇలా అయితే మనకి పౌడర్ అనేది కరిగిపోతుంది కదా! అందుకని చెప్పి నేను ఇలా వాటర్‌లో వేసి కలుపుకోవడం అయితే జరుగుతుందండి. కొంతమంది ఏంటంటే నేను వీడియోస్ చెక్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా కూడా వేసి కలిపారు. అదంతా మనకెందుకు రిస్క్ కొత్తగా చేసినప్పుడు అన్నప్పుడు నేను ఇలా వాటర్‌లో వేసి కలుపుకున్నాను. ఇది కొంచెం మనకి 4, 5 పొంగులు కొతకొతలాడుతూ ఉడకాలన్నమాట. ఇది మనకి మనకి మామిడికాయ గుజ్జనేది. అప్పుడే మనకి రెడీ అవుతది. మనం పంచదార ఏసాం గదా! పంచదారని గూడా లైట్‌గా తీగపాకం లైట్‌గా అంటే లైట్‌గా రావాలి. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత కట్టేస్తే సరిపోతుందండి. చాలా ఈజీ అండి. పిల్లలు గూడా చేసుకుంటారు. అసలు పిల్లలైతే వదలరు. అంత నచ్చుతది. ఎందుకంటే వాళ్ళు జెల్లీ చాక్లెట్స్ అవన్నీ తినుంటారు గాబట్టి, ఈ మామిడికాయ బిట్స్ అనేవి జెల్లీలా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మామిడికాయ తినని పిల్లలు గానీ, నాలాంటి వాళ్ళు గానీ, మామిడికాయ తిన్నోళ్ళు గానీ ఉంటారు గదా! వాళ్ళు గూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకుంటే నోట్లోంచి లాలాజలం ఊరాల్సిందే. అంత టేస్టీగా అంత బావుంటుంది. ఈ మామిడికాయ జెల్లీ కేక్ అనేది చాలా అంటే చాలా బావుంటది. మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను ఎక్కడికో వెళ్ళి నేర్చుకొని చేసి చూపిస్తున్నాను అంటే గూడా నిజంగా నాకు ఆ హ్యాపీనెస్ అంటే వేరే లెవెల్ అనిపిచ్చింది. అది అంత సక్సెస్ అయిందనమాట వాళ్ళు చేసినప్పుడు. అందుకే నేను కూడా ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను. కొంతమందికి తెలియకపోవచ్చు. కొంతమందికి తెలిసుండొచ్చు. తెలియనోళ్ళకైతే యూజ్ అవుతుంది గదా! అందుకే ఈ వీడియో చేస్తున్నాననమాట. థిక్‌నెస్ అనేది మనం చెక్ చేసుకోవాలి. నేనిక్కడ చూపిస్తాను మీకు.
మనకి పాకం చూస్తాం కదండీ! సేమ్ ఈ మా మామిడికాయలు కొంచెం బాగా ఎక్కువ తీపి ఉండడం వల్ల నేను ఒక కప్పే వేసుకున్నాను. దీనికంటే ఇంకొక కొంచెం థిక్‌నెస్ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సరిపోతుందనమాట. తర్వాత మనము ఏ కంటైనర్‌లో పోసుకోవాలనుకుంటే అందులో పోసుకోవచ్చు. అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చాలా చాలా బావుంటది. మామిడికాయలు స్టార్టింగ్‌లో తిన్నంత ఇంట్రెస్ట్‌గా అయిపోయే ముందు తినాలని అనిపించదు. అయిపోయిన 1 మంత్, 2 మంత్స్ తర్వాత మళ్ళీ తినాలనిపిస్తది. అలాంటప్పుడు గూడా మనకి మ్యాంగోస్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఇలా చేసుకొని తింటే భలే ఉంటది. పిల్లలు గూడా మనం వద్దన్న కొద్దీ తింటారు. అంత బావుంటాయన్నమాట ఇవి. నేనిక్కడ ఈ 2 బౌల్స్ తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం లైట్‌గా ఒక చుక్క నెయ్యి వేసుకొని అప్లై చేసుకుంటున్నాను. వాళ్ళైతే అసలు నెయ్యి కూడా వేయలేదు. మామూలుగా డైరెక్ట్‌గా వేసేసారు. కానీ మనం ఫస్ట్ చేస్తున్నాం గదా! ఏదైనా కొంచెం కేర్‌ఫుల్‌గా చేస్తాను నేను. నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే మామిడికాయ జ్యూస్‌ని బాగా ఇచ్చేసామో దాన్ని బాగా మరిగించామో దాన్ని ఈ బౌల్‌లో సగానికి సగం పోసుకోవాలి. ఎందుకంటే మనం ఈ బిట్స్ కింద కట్ చేసుకోవాలి కాబట్టి రెండిట్లో హాఫ్ హాఫ్ కింద పోసుకున్నాము. ఫుల్‌గా పోసుకుంటే గనక మనకి బిట్స్ అనేది చాలా పొడవొచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా హాఫ్ హాఫ్‌గా పోసుకున్నామనుకోండి చాలా బాగా వస్తాయనమాట. ఇది ఒక 2 అవర్స్ చల్లారాలి. చల్లారిన తర్వాత చూడండి బిట్స్ ఎంత స్మూత్‌గా వచ్చాయంటే నిజంగా ముట్టుకుంటే అసలు దానికి ఎక్కడ డ్యామేజ్ అవుతదా అన్నంత భయమేసింది నాకు నిజంగా. అంత పర్ఫెక్ట్‌గా చాలా బాగా వచ్చినాయి. నాకు ఇది అసల ఇప్పటి వరకు చేసిన నేను ఈ కుకింగ్ రెసిపీస్‌లో ఇది నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఇంకొకటి ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత డెడికేటెడ్‌గా ఉన్న దీన్ని అసల ముట్టుకుంటేనే ఎక్కడ ముక్కలైపోతదా అన్నట్టు అనిపించిందనమాట. అంత బావుంది. స్పంజ్‌లాగా చూడ్డానికి ఇట్లాంటివి ఎందుకు వదులుతారు చెప్పండి పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ. ఇట్లాంటి రెసిపీస్ మనం చేసి పెట్టి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెట్టామంటే ఇంక వాళ్ళు మనకి ఫిదా అయిపోవాల్సిందే. మనం ఎక్కడికి వెళ్ళినా మన గురించి మాట్లాడుకుంటారనమాట. అంత బావుంటది. ఇప్పుడు నేనే మా చుట్టాల ఇంటికెళ్ళి ఇది జూసొచ్చి నేను ఇంక మీ వీడియో చేసి పెట్టానంటే అర్థం చేసుకోండి మీరు. ఎంత బావుంటది అనేది. ఇగో చూడండి బిట్స్ కూడా ఎంత వస్తాయో తెలుసా? ఈ బిట్స్‌లోనే మనం మిల్క్‌ని మళ్ళీ యాడ్ చేసుకుంటామనమాట. దీనివల్లే ఎక్కువ ఫ్లేవర్ అనేది వస్తుంది దానికి. ఇది మన రా మ్యాంగోస్‌తో కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే మనం చేసిన వీడియోస్ ఏవైనా సరే డైరెక్ట్‌గా మీ ఫోన్‌లోకొస్తాయి. మీరు సెర్చ్ చేసి చూడాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఒక్క మామిడి పండు ఉన్నా సరే కంపల్సరీ ట్రై చేయండి. అగర్ అగర్ పౌడర్ కంపల్సరీ సూపర్ మార్కెట్‌లలో దొరుకుతుంది. ఇప్పుడు అందరూ ఎక్కువగా ఈ రెసిపీస్ అయితే చేస్తా ఉన్నారు. సీజన్ బట్టి అంటే ఇప్పుడు మనం గ్లాస్ కేక్ చేస్తాం అలా కదా! ఇప్పుడు నేనిక్కడ కాచిన పాలని గేదె పాలను తీసుకుంటున్నానండి. 2 గ్లాసులున్నర గేదె పాలను తీసుకుంటున్నాను. లేదు మనకి మామూలుగా నార్మల్ పాలు ఉంటే కూడా అవి కూడా తీసుకోవచ్చు. నేనిక్కడ కాచిన పాలుంటే కాచిన పాలు. ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుందనమాట. కాచినయి ఆల్రెడీ ఎక్కువసేపు కాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి పచ్చి పాలను తీసుకోకుండా కాచిన పాలని 2 గ్లాసులున్నర తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 3 మామిడి పళ్ళని తీసుకున్నాను కదా! 3 మామిడి పళ్ళకి 2 గ్లాసులున్నర పాలు తీసుకుంటున్నాను. అలాగే మనకి ఈ మ్యాంగో బిట్స్‌లోని నేను 1 కప్ షుగర్ అయితే వేశాను. ఇందులో 2 కప్స్ ఈ పాలల్లోని 2 కప్పులేసుకుంటున్నాను. ఈ పంచదారకి బదులుగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ పాలల్లో వేసే బెల్లం వేరే ఉంటుంది. అలాగే మనం యూజ్ చేసే బెల్లం వేరే ఉంటుంది. కొన్ని బెల్లం ఏంటంటే పాలల్లో వేయగానే ఇరిగిపోతాయి. అదొకటి మాత్రం చెక్ చేసి వేసుకోండి సరిపోతుంది. కొంతమంది బెల్లం ఇష్టపడే వాళ్ళు ఉంటే పిల్లలకి పెడుతున్నారు కాబట్టి బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 గ్లాస్ వేసాను కదండీ! తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. తర్వాత కొంచెం తగ్గిందని చెప్పేసి ఇంకొక హాఫ్ గ్లాస్ వేసాను. టోటల్‌గా 2 గ్లాసెస్ చక్కెర అయితే వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇందులో కూడా అగర్ అగర్ పౌడరు. ఇక్కడ నేను అగర్ అగర్ పౌడర్ వచ్చేసి వేస్తున్నాను చూసారు కదా! ఈ పౌడరేనండి మ్యాజిక్ చేసేదంతా నిజంగా. ఈ 1 స్పూన్ ఏసేసి ఈ పాలల్లో మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మనం దీన్ని స్టవ్ మీద ఎప్పుడైతే పెడతామో అప్పటి నుంచి స్టవ్ ఆపే వరకు మనం స్పూన్‌తో కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది పర్ఫెక్ట్‌గా కింద అడుగంటకుండా కరెక్ట్‌గా వస్తుంది. చూడండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను. ఇంకా కలపడం అయితే స్టార్ట్ చేయాలి. ఇది తిన్న మా పిల్లలైతే మమ్మీ మళ్ళీ ఎప్పుడు చేస్తావు? మళ్ళీ ఎప్పుడు చేస్తావు? అంటా ఉన్నారనమాట. అంత నచ్చిందంట వాళ్ళకి. ఇట్లానే వెరైటీగా చెయ్యి మమ్మీ ఎప్పుడు ఆ మామిడికాయలు తిని బోర్ కొడుతుంది అని అంటారనమాట అప్పుడప్పుడు. తోటలో ఉన్నాయి గదా! చూసి మాకే బోర్ కొడుతుందంటే తినాలంటే ఇంకెక్కువ బోర్ అనిపిస్తుంది. ఇలా బాగా పొంగొచ్చిన తర్వాత మనం స్టవ్‌నైతే ఆఫేసుకోవచ్చు. ఇది బాగా మరగాలి. మరిగితేనే ఆ థిక్‌నెస్ అనేది వచ్చి మనకి కేక్ అనేది జెల్లీ కేక్ అనేది బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం ఏ బౌల్‌లో తీసుకోవాలనుకుంటున్నాము దాన్ని అందులోకైతే ఈ మామిడికాయ పీసెస్‌ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏవైతే పాలు చల్లారబెట్టుకున్నామో వాటిని మనం ఎంత కావాలి అనుకుంటే అంతవరకు పోసుకొని ఒకసారి స్పూన్‌తోని ముక్కలని ఈవెన్‌గా పాలల్లో కరెక్ట్‌గా వచ్చేటట్టుగా ఇలా
ఒక్కసారి లైట్‌గా ఎందుకంటే టచ్ చేస్తే ముక్కలు ఎక్కడ ఇదవుతాయి అనేది కొంచెం టెన్షన్ నాకు ఫస్ట్ కాబట్టి. నేను చేసింది ఫస్ట్ టైమ్ కాబట్టి. అది 4, 5 సార్లు చేసామనుకోండి దంచి కొడతాం అలా ఉంటది. చూడండి ఇలా ఒకసారి తీసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇంకా కొన్ని పాలున్నాయి గదా! నేను ఇందులో ఈ స్ట్రైనర్‌లోకైతే తీసుకున్నాను. ప్లాస్టిక్ తీసుకున్నాను. ఇదొక మిస్టేక్ అనుకోవాలి. ఎందుకంటే నా దగ్గర అలా ఉండే షేప్ బాక్సెస్ అయితే లేవన్నమాట. ఆహ్, అడగొచ్చు ఎవరైనా ఈ ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు వేశారు అని. కాకపోతే లేదు గాబట్టే ఎయాల్సొచ్చింది. లేకపోతే ఎయకపోతుండే. స్టీల్ గిన్నెలంటే పొడవుగా ఉంటాయి కదా! అది షేప్ అంత బాగా కనిపించదని జెప్పి వేశాను. ఇలా ఒకసారి కలిపితే బిట్స్ అన్నీ సమానంగా కేక్ మొత్తానికి స్ప్రెడ్ అవుతాయన్నమాట. ఇవి మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసానన్నమాట. చూడండి ఎంత బాగా, ఎంత పర్ఫెక్ట్‌గా అబ్బా! అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అని జెప్పొచ్చు. అంత బాగొచ్చింది. ఇంకొకటి ఇది చాలా ఈజీ అండి. మనం కాకపోతే మనకిక్కడ టైం ఎక్కడ ఎక్కువ పడుతుందంటే, చల్లారడానికి ఎక్కువ టైం పడుతుంది. మెల్ట్ అవ్వడానికి, గట్టిగా అవ్వడానికి ఒక 2 అవర్స్ పడుతుందనమాట. 1 డే వీడియో అయితే పడతది. ఎందుకంటే 2 అవర్స్ మనకి బిట్స్ అనేది చల్లార్సవుతుంది. ఒక 2 అవర్స్ ఇది. 4 అవర్స్ వీటికే పడుతుంది గానీ, మనం ఎటువంటి పని అనేది చాలా ఈజీగా ఈ కేక్‌ని చేసుకోవచ్చు. ఒకసారి మీరు చేసిన తర్వాత చాక్‌తోని ఇలా రౌండ్‌గా ఒకసారి దీన్ని కదపాలండి. అప్పుడు మనము ప్లేట్‌లోకి టర్న్ చేసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తది. నేను ఈ బాక్స్‌లో వేశాను గదా! ఇప్పుడు ఈ ప్లేట్‌లో వేసుకొని టర్న్ చేసుకుంటాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందంటే నిజంగా అసలు మాటల్లో చెప్పలేను నేను ఈ హ్యాపీనెస్‌ని. మీతో షేర్ చేసుకుంటున్నాను గాబట్టి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరి ఇళ్లలోని ఇప్పుడు మామిడి పళ్ళు కంపల్సరీ ఉంటాయి. మనకి ఈ జూన్ 15, 20 వస్తే మామిడి పళ్ళు గూడా అయిపోతాయి. ఇంకొకటేంటంటే పురుగులు గూడా వచ్చేస్తా ఉంటాయి. ఇంక తెచ్చుకోం గాబట్టి, ఉన్న వాటితోని ఇంట్లో 1, 2 ఉన్నా సరే కంపల్సరీ ట్రై చేయండి. ఒకసారి చూడండి ఆహ్, గ్లాస్ కేక్ లాగా ఎంత బాగా కదులుతుందో అసలు నోట్లో వేసుకుంటే ఎళ్ళిపోతదసలు. మనం ఇలా ఒక్కసారి చప్పలించామంటే చాలు ఎళ్ళిపోతది. అంత స్మూత్‌గా అంత బాగుంది. రెండిటిని సేమ్‌గా ఎడ్జెస్‌లో ఒకసారి ఇలాగా కదిపి చూడాలండి. అప్పుడు మనం ప్లేట్‌లో టర్న్ చేసుకున్నప్పుడు ఈజీగా వస్తుందనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మ్యాంగోస్ తినని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. ఇట్లా చేసి పెట్టారంటే పిల్లలైతే పిచ్చి పీక్స్ అన్నట్టు అవుతదనమాట. వాళ్ళకైతే నిజంగా వేరే లెవెలు. పిల్లలు ఎక్కువగా జెల్లీ చాక్లెట్స్ తింటా ఉంటారు కదా! సేమ్ అలాగే ఉంటది జెల్లీలాగా. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతది. వాళ్ళు తిన్నట్టు అనిపించదు. మళ్ళీ మళ్ళీ తింటా ఉంటారు. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత బావుంటది. కంపల్సరీ పిల్లలకి చేసి పెట్టండి. ఇగో చూసారు కదా ఎంత బాగొచ్చిందో. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇది కట్ చేస్తుంటే కూడా నా చెయ్యి బాగా షివరవుతుంది. ఎందుకు అంటే చెయ్యి బాగా వణుకుతుంది. 4 డేస్ నుంచి నాకు ఫుల్ ఫీవర్ ఉంది. అయినా సరే నేను వీడియో అప్లోడ్ చేయాలి అని కంపల్సరీ వీడియో చేశాను. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఫీవర్ వచ్చింది, తలనొప్పి వచ్చింది అన్నట్టు కాకుండా కంపల్సరీ వీడియో చేయాలి అంటే చేయాలి. నేను ఏదైనా చేయాలి అనుకుంటే కంపల్సరీ చేస్తానండి. నా హెల్త్ ఇష్యూ ఎలా ఉన్నా కూడా మ్యాక్సిమం నేను వదిలేయను. అంత పర్ఫెక్ట్‌గా ఉంటాననమాట ఎప్పుడైనా సరే. ఇది కట్ చేయాలంటే కూడా నా చెయ్యి వణుకుతా ఉంది. ఫీవర్ వల్ల బాగా నీరసంగా ఉంది. ఒక 1 వీక్ నుంచి మెడ నొప్పి, ఫీవర్ ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా ఈ రెసిపీని మీ అందరికీ షేర్ చేసుకునే దాకా నా మనసులో లేదనమాట. అంత మంచి రెసిపీస్ తిన్న తర్వాత నేను షేర్ చేసుకోకుండా అస్సలు ఉండలేను. నాకేదైనా మంచిగా అనిపించింది అంటే కంపల్సరీ నలుగురికి చెప్తానండి. నా మనసు అలాంటిదనమాట. ఎందుకంటే నాకు నచ్చుతదనమాట. మంచి విషయాన్ని నలుగురికి షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. చూడండి చెయ్యి గూడా ఎలా వణుకుతుందంటే గజగజ వణుకుతుంది. ఇగో ఇలా అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు కట్ చేసేసాను. పిల్లలందరికీ ఇచ్చాను. బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ చేయండి ఆంటీ, మళ్ళీ చేయండి అంటున్నారనమాట. పక్కన పిల్లలకి వీళ్ళకి ఇచ్చాను. పిల్లలు బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళకి గూడా బాగా నచ్చుతది. ఇది 100% సక్సెస్ అనుకోండి. ఇది వచ్చేసి కప్‌లాగా చేశాం గదా! ఇదనమాట. ఇది గూడా అసలు ముట్టుకోవాలంటేనే అంత డెడికేటెడ్‌గా, అంత స్మూత్‌గా భలే ఉన్నిందసల. ఇగో ఒక పీస్ తీసి దీని పైన పెట్టాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైకు, షేరు, సబ్స్క్రైబ్.